ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే, స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా కుల వివక్షకి గురయ్యి, ఊరు చివరన మాలపల్లెలని, మాదిగవాడలని ఇట్లాంటిది అలాగే గిరిజనుల్ని రానీయకపోవడం, అలాంటి వివక్షకు గురి కావడం వల్ల కులం పేరుతో వాళ్ళని దూరం చేసి, కులం పేరుతో వాళ్ళని అవమానించడం వలన ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారమే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళు ఎదుగుదలకి అవకాశం కల్పించారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అంటే కులం పేరుతో దూషణ, కులం పేరుతో వాళ్ళకి సంబంధించినటువంటి అవమానించితే కనుక శిక్షలు అని పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా బీసీ అత్యాచారాల నిరోధక చట్టానికి ప్రిపేర్ చేస్తుంది. దాని ప్రకారం బీసీలను కులం పేరుతో దూషించినా, ద్వేషించినా, దాడి చేసినా వాళ్ళకి 6 నెలల నుంచి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అన్నటువంటిది, 2 నెలల్లోపు వాళ్ళకి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి శిక్షలు వేయటం అన్నటువంటిది, అలాగే ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అన్నటువంటి కాన్సెప్ట్ కిందన ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నాం అన్నటువంటిది ఈనాడు ద్వారా ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు. చాలా మంచిది. కాకపోతే ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తుంది. ఎందుకంటే చట్టం అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ ఉండదు. చట్టం అనేది కేంద్ర ఆమోదితం అయి ఉండాలి. గతంలో మహిళా పోలీస్ స్టేషన్స్ని తీసేసి దిశ యాక్ట్ కింద దిశ చట్టం అని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని చివరిదాకా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న చట్టం కాకుండా మీరు తీసుకొచ్చే చట్టం ద్వారా స్పెషల్ ఏంటి అన్నటువంటిది అడుగుతారు. దిశ కోర్టులు ఇవన్నీ చెప్పారు. అవన్నీ యాక్సెప్టబుల్ అంటే కాదు అన్నటువంటి పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఏళ్ల తరబడి అది చివరికి అవి మహిళా పోలీస్ స్టేషన్లు అయిన తర్వాత అంటి గారు వచ్చి మరి చెప్పారు కదా, అట్లాగే వీటికి సపరేట్గా ఉంటుందా అన్నటువంటిది. ఎందుకంటే కుల వివక్ష వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది తప్పించి ఇక్కడ లేదు. కులం పేరుతో సామెతలు ఉన్నాయి అంటే అది వైశ్యాస్ మీద ఉన్నాయి, బ్రాహ్మణుల మీద ఉన్నాయి. ప్రతి కులం వాళ్ళ మీదన పాత రోజుల్లో వెటకారాలు, సామెతలు ఉన్నాయి. అది అత్యాచారాల కిందకి రాదు. లేదు దాడి, నువ్వు బీసీ కాబట్టి నిన్ను కొడతా అనేటటువంటిది ఎవరికి ఉండదు. వ్యక్తిగత గొడవల్లో కొడితే అది ఈ చట్టం కిందన వినియోగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం ఆమోదిస్తే ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించేస్తుంది, కేంద్రం ఆమోదించి అది గెజిట్ అవ్వాలి. అలా కాకపోతే అది కేంద్రం తప్పు అయితే గనక బాబు గారి అద్భుతం. ఇది జరగబోయేటటువంటిది బీజేపీకి ఒక ప్రశ్న అవుతుందన్నమాట రాబోయే రోజుల్లో.